నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము, అసహనంగా ఉన్నాము. బాధ కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది. నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళని ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్టు యాజ్ వేర్ ఇట్ ఈస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐకి అంతకుముందు కేంద్ర మంత్రి గారు అన్నారు, మాకు అప్పయ్యపురం 48 గంటలలో అందరం లోపలేస్తామని. ఎన్ని రోజులైంది ఇచ్చి? డేట్ కూడా చెప్తా మళ్ళీ. అదెందుకు ఇంకా ఈ కొంచెం ఆపేది. 2025 జూలై 31 జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2025 ఆగస్టు 31 అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అదే రోజున మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలే విచారణకు సిబిఐకి అప్పగించాం. 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో నెంబర్ 104 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి మొత్తం ఇచ్చింది. సెప్టెంబర్ పోయి మళ్ళీ సెప్టెంబర్ రానికి వస్తుంది. మరి ఆ నుంచి బయలుదేరి నడుచుకుంటూ వస్తురేమో మా బటన్ అని అడిగి మళ్ళీ ఏమన్నా ఇచ్చి సిబిఐ అధికారులకు మరి విమానమో, బస్సో, కారు పంపన్న. మరి నడుచుకుంటూ వస్తే చాలా టైం పట్టేటట్టుంది ఢిల్లీ నుంచి. ఈరోజు ఈ నేపథ్యంలో ఎదురుదాడి చేసి పాత అన్ని మర్చిపోయినరు, మళ్ళీ కొత్త రాగం తీయాలని కొత్త రాగం ఫస్ట్ పిల్లలతో తీపిస్తున్నాడు. ఇది జర వినసొప్పుకుంటే ఆయన దిగుతాడు, లేకపోతే మళ్ళా రాగం మారుస్తాడు దీని ఇట అట అని. సో స్పష్టంగా ప్రజాభవన్ నుంచి చంద్రశేఖరరావు గారికి సూటిగా నా విజ్ఞప్తి, శాసనసభ, శాసన మండలి ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, తారీఖు, చర్చ జరగాల్సిన ఎన్ని రోజులు. మేము కూడా ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చి చర్చ పెట్టిద్దాం. ఏ మాత్రం కూడా మీ గౌరవానికి, మీ మర్యాదకు, మీ చర్చకు అడ్డు రాకుండా సభను సజావుగా నడిపించే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకుంటారు. నేను వారికి సహకరిస్తా. నేను స్పీకర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను, హౌస్ను ఆర్డర్లో పెట్టి చంద్రశేఖరరావు గారు ఏ ఉద్దేశంతో, ఏ విధానంతో, స్పీకర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నేను విజ్ఞప్తి సార్. ఆయన సీనియర్ లెజిస్లేటర్, 10 years చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, 9.5 years. ఆయన గౌరవానికి, ఆయన మర్యాదకు భంగం కలగకుండా ఎవరైనా భంగం కలిగించేటట్టు వాళ్ళ పట్ల మీరు కఠినంగా చర్యలు తీసుకోండి. వాళ్ళ సభలో నుంచి బయట కూర్చోబెట్టండి. వారు ఏమేమి మాట్లాడుతారు మొత్తం చెప్పమని ఉండ్రి. నిజంగానే నిపుణుల కంటే మేధావిగా చంద్రశేఖరరావు గారు ఏదైనా సూచన చేస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది. మాకు కావాల్సిందే అది కదా. ఇన్ని ఎక్స్పర్ట్స్ కమిటీలను, ఇన్ని ఎక్స్పర్ట్ ఏజెన్సీలను ఎందుకు ఎంగేజ్ చేస్తున్నాం విత్ ఫీ? జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి. సరిదిద్దడం ఇంకో పెద్ద తప్పుగా మారింది అనుకో, అది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. సరిదిద్దే ముసుగులో చిన్న తప్పు కంటే ఇంకా పెద్ద తప్పు జరిగిందనంటే నష్టం వస్తుంది. కాబట్టి అందుకే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి ప్రాధాన్యత ఇస్తున్నాము, అందుకే ఫీజు ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నాము, ఉచిత సలహాలు కాకుండా. మరి ఎందుకు మీరు ముందుకు రారు? మీకు బాధ్యత లేదా? మీరు జీతభత్యాలు తీసుకుంటలేరా? మీకు హోదా లేదా? మీకు జీతభత్యాలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, ప్రజలు మీరు సభకు వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము, ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బేషరంగా అబద్ధాలు చెప్పేటోళ్ళని ఊరి మీదకి వదిలి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణకు, తెలంగాణ సమాజానికి ఏ మాత్రం కూడా ఉపయోగం కాదు. ఇక లోన్ల గురించి దాదాపుగా 97,000 కోట్ల రూపాయల లోన్ తెస్తే కాళేశ్వరంలో ఒక్క 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో 33,574.11 కోట్ల రూపాయలను మనం అప్పు కట్టినాం. ఓన్లీ కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్
2025-26 అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా? చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించిన ఈ 30 నెలల్లో మనం చేసిన అప్పు రమారమి 1-2 ఇక్కడ అక్కడ 1,80,000 కోట్ల రూపాయలు రఫ్లీ మనం అప్పు చేస్తే 30 నెలల్లో మనం తిరిగి చెల్లించింది 2,08,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు మేము మళ్ళీ అప్పులు చేసి దాన్ని అసలు మితి కట్టాల్సి వస్తుంది. 30 నెలల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆన్ అండ్ యావరేజ్ ఈ 30 నెలల పరిపాలనలో 2,08,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినాం. ఇది తెలంగాణ ఫైనాన్షియల్ స్టేటస్. అయినా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా ఏ స్కీమ్ ఆపుకుంటా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,28 లక్షల మంది పేదలకు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. 55 లక్షల కుటుంబానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. 4.5 లక్షల పేదలకు 5 లక్షల రూపాయలు ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ గ్రామాలలో మీరు దాదాపుగా 9,000 కోట్ల పైచలకు మనం ఈరోజు చెల్లించినాం. రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 10,000 ఆయన ఇస్తే 2,000 పెంచి సంవత్సరానికి 12,000 కింద 36,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతు భరోసా కింద 30 నెలల్లో మనం ఖర్చు పెట్టినాం. ఉచిత విద్యుత్ 24 గంటలకు ప్రతి సంవత్సరం ప్రతి నెల 1,100 కోట్ల రూపాయలు యావరేజ్గా 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్కు చెల్లించినాం. 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ చెల్లించినాం. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టిపోతే కరెక్ట్ 60 రోజులలో నియమనని 4,000 కోట్లు, 2,000 అంతకుముందు నెలకి 750 కోట్లు ఇచ్చేది. అది కూడా సరిపోతలేదని వాళ్ళు వస్తే మన చర్చల్లో భాగంగా 4,000 కోట్ల రూపాయలు 60 రోజుల్లో ఇచ్చిన, వచ్చే నెల 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తాను. ఇప్పటికి 4,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రిలీజ్ చేసినాం. ఆర్టీసీ నష్టపోయి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొని ఉంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. 1,000 కోట్ల లాభాలకు తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ 1,000 crore దే హావ్ మేడ్ ప్రాఫిట్. ఆర్టీసీని లాభాల బాట పట్టించినాం. 60,000 కోట్ల రూపాయలు మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. 0 వడ్డీ మీద 2,000 కోట్ల రూపాయలు ఆడపిల్లల తరఫున వడ్డీ చెల్లించినాం. బతుకమ్మ చీరలలో కూడా దోపిడీకి పాల్పడితే బ్రహ్మాండమైన చీరలు ఈరోజు ఇందిరమ్మ చీరల్ని మనం పంచిపెట్టినాం. ఆయన ఇచ్చిన పథకాలు అన్నిటికన్నీ కొనసాగించి ఒక్క అవినీతి నాపితే ఇన్ని పథకాలు చేసినాం. ఇన్ని పథకాలు ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవ్వరు మాట్లాడతలేరు. రేషన్ కార్డు ఇవ్వలేదా, సన్నబియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా, 24 గంటల వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా, ఆరోగ్యశ్రీ 1 yearలో 2,600 crores ఇచ్చిన ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ 500 రూపీస్ బోనస్ ఇచ్చినాం. అంతకుముందు ఒడ్లు వండిస్తే ఊరేసుకుంటూ అంటే కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 3,000 కోట్లు బోనస్ పే చేసినాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినాం. లంచ్ క్వాలిటీ పెంచినాం. ఏ స్కీమ్ ఆపినాము? 8,21,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని అప్పచెప్తే కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే
మొదలుపెట్టిన స్కీమ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన ఒక్క స్కీమ్ అయినా ఏదన్నా ఆపినా? అదనంగా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాయి కదా, మీరు ఎందుకు ధైర్యంగా మాట్లాడతలేరు? ఎందుకు ఘాటుగా తిప్పి కొడతలేం మనం? టెంపుల్స్ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సుదీర్ఘకాలంగా ఉన్న వర్గీకరణ కావచ్చు, 100 సంవత్సరాల నుంచి వెనుకబడిన కులాల లెక్కలు లేకపోతే లెక్కలు తీసినాం కదా. ఏదైనా ఈ 30 నెలల చెయ్యని పని ఏదన్నా ఉందా? 67 వేల మొత్తం హిస్టరీ తీసుకోండి, ఏ స్టేట్ కానీ ఎగ్జాక్ట్ 15 నెలల 67,618 ప్రభుత్వ ఉద్యోగాలు నియమించిన ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉందా?